పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా రాబోతుంది. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత. పవన్ రీ ఎంట్రీలో ఓకే చేసిన ఓజీ సినిమాలకు గుడ్ బై చెప్తున్న టైంలో రానుంది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్న ఈ సమయంలో కూడా ఓజీకి డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. టీజర్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడంటే అనే ఒక్క డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రతి పవన్ అభిమాని ఈ టీజర్ను రోజుకొక్కసారైనా చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఇటీవల కీలక భాగాన్ని చిత్రీకరించారు. ఇక చివరి షెడ్యూల్ను ముంబైలో ప్లాన్ చేశారు. దీనికోసం పవన్ 2-3 రోజులు డేట్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ పార్ట్ను బాడీ డబుల్ డూప్ షాట్స్లో మేనేజ్ చేసేయాలని దర్శకుడు సుజిత్ అండ్ టీం భావిస్తున్నట్లు టాక్. ఇక ముంబై షెడ్యూల్ ముగిశాక తాడేపల్లిలో ఓ సెట్ వేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది. సెప్టెంబర్లో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓజీస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వాటిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ అభిమానులు ఫుల్ ఖుషీ చేశాయి. 2-3 వారాల పాటు పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఇక ఈ చిత్రంలో తమిళ నటి శ్రియారెడ్డి కీలక పాత్ర పోషించింది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్లో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియారెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. పవన్ ప్రియాంక కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఈ జంట తెరపై ఎలా కనిపిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ తమన్ కాంబినేషన్ ఇప్పటి వరకు బ్లాక్ బస్టరే ఇచ్చింది కాబట్టి ఓజీ సౌండ్ ట్రాక్పై కూడా భారీ అంచనాలున్నాయి. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక పెద్ద బడ్జెట్ మూవీగా రూపొందుతుంది. కథా తారాగణం, టెక్నికల్ టీం అన్నిటినీ చూస్తే ఇది పక్కా పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.